సార్ లోకేష్ ఫైర్ రెడ్ బుక్ పై అమెరికాలో ఓపెన్ కామెంట్స్ అంటూ ట్రోల్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నారా లోకేష్ బాబు అది కూడా ఖండాంతరాల్లో ఈ రెడ్ బుక్ ప్రస్తావన వచ్చింది. ఆయన బహుశా రెండు కారణాలు అయి ఉండాలి. ఒకటేమో ఈ మధ్య వైసీపీ వాళ్ళ అఫెన్స్ కొంచెం ఎదురుదాడి మేమేదో కోలుకుంటున్నాం అంటున్న పరిస్థితి. సో రెడ్ బుక్ పక్కన పెట్టాల్సి వచ్చింది మా ఒత్తిడి వల్ల అని వీళ్ళు అనుకుంటున్నది కాదు. రెడ్ బుక్ ఇన్ యాక్షన్, ఇట్ ఈజ్ ఇన్ యాక్షన్, మేము ఎవరిని స్పేర్ చేయట్లేదు అనే ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకొని ఉండొచ్చు. మీరు గమనిస్తే కనుక రెడ్ బుక్కు బహుశా రెడ్ బుక్లో మొట్టమొదటి రాసిన పేరు ఎవరిది? బహుశా వంశీది అయి ఉండాలి. అంతే కదా? అంతే కదా. సో వంశీకి ఆ రోజు ఆ సత్యవర్ధన్ కిడ్నాప్లో ఉపయోగపడినటువంటి అతన్ని మొన్న చందు అనుకుంటా అతని పేరు ఏదో ఉంది, అతన్ని పట్టుకున్నారు. అతను కూడా లొంగిపోయాడని కూడా చెప్తున్నారు. ఇంకా చాలా విషయాలు ఈ విధంగా జరుగుతున్నాయి కేసులు. జోగి రమేష్ కొడాలి నాని ఒకడే సంతకం పెట్టి ఆయన వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది జరుగుతోంది. ఈ అంశంలో నేను వెనక్కి తగ్గలేదు అనే మెసేజ్ ఎన్ఆర్ఐలకు ఇవ్వడంలో కూడా లోకేష్ తప్పకుండా, ఎందుకంటే అంతకుముందు కూడా ఆయన అక్కడ చెప్పొచ్చారు కాబట్టి నేను వెనక్కి తగ్గలేదు, జరుగుతుంది, తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టినా. ఒక మాట మంచి మాటే, నా తల్లిని అన్న వాళ్ళనే కాదు వాళ్ళ తల్లిని అంటే కూడా నేను ఊరుకోను. అదే అండి, తల్లి, మహిళా నాయకులు, సమాజంలో సభ్యత, ఈ విషయాలు సమానంగా చూడాల్సి ఉంటుంది. ఎవరు అన్నది ఇక్కడ అసలు ప్రశ్నే కాదు. కాబట్టి వదిలిపెట్టట్లేదని లోకేష్ చెప్పింది. బహుశా సెకండ్ రౌండ్ 2026లో మళ్ళీ సెకండ్ రౌండ్ ఒకటి మొదలవుతుందేమో. ఇవి లోకల్ ఎలక్షన్, స్థానిక ఎన్నికల నాటికి అనే ఒక ఇదైతే కలుగుతుంది. దాంతోపాటు ఆయన మేము చాలా హై స్పీడ్లో వెళ్తున్నాము, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, మేము చాలా హై స్పీడ్లో వెళ్తున్నాం. చంద్రబాబు గారి హై స్పీడ్ మేమే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా మేమే తట్టుకోలేకపోతున్నాం అంటే మీరేం తట్టుకుంటారు? కాబట్టి కొంచెం మంచి ఊపు ఇచ్చి మీరు ఎన్ఆర్ఐలు అన్నవాళ్ళు, ఎన్ఆర్ఐలు కాదు మీరు ఎంఆర్ఐలు, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్, మీరు మాకు అంత అండగా ఉన్నారు, దానికి మేము తప్పకుండా తీర్చుకుంటామని ఇవన్నీ చెప్తున్నాడు. వీటన్నిటితో పాటు మీరు నిరంతరం చర్చించే, ఆసక్తిగా రగిలించే అంశాన్ని కూడా ఆయన చెప్పాడు. పవన్తో కలిసి 15 ఏళ్ళు ఉంటాం మేము ఇట్లాగే, సో 15 ఏళ్ళు కూటమి కొనసాగుతుంది అని. అంటే ఎన్ఆర్ఐ మద్దతుదారులకు మా నాన్న అరెస్ట్ చేసినప్పుడు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు అందరూ గట్టిగా నిలబడి మాకు బాగా మద్దతు ఇచ్చారు, దానికి తగినట్టే మేము ప్రతిస్పందిస్తాము మీకు ఏదే సమస్య వచ్చినా అన్న పద్ధతిలో ఆయన అక్కడ మాట్లాడడం మనం గమనిస్తాం. ఈ అత్యుత్సాహవంతులకు లోకేష్ కూడా మరి తగ్గించుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇందాక అదే కదా రామ్మోహన్ నాయుడు చూడాల్సింది ఏం చూశారని, లేదా తుఫాను వస్తే చంద్రబాబు నాయుడు గారు అది అడ్డుపెట్టి ఆపారని, జాగ్రత్తగా ఉన్నారని చేసినట్టు చెప్పడం వేరు, కానీ దాన్ని పెంచుకోవడం అన్నది మటుకు లేదు. ఆయన పనుల వరకు చెప్తూ ఉన్నారనమాట.